జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. మాయ లేదు, మంత్రం లేదు, మాటలతో గాడి చేస్తాం, గెటప్స్ తో నవ్విస్తాం అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు నాన్ స్టాప్ నూకరాజు అలాంగ్ విత్ తాగ్బోతు రమేష్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. లచ్చిదేవి 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 నీకు మంచి రోజులు వస్తున్నాయా తల్లి? మీరు మానేస్తారా? నేనే ఇక్కడ ఉన్నప్పుడు అక్కడికి ఎందుకు వెళ్ళావు? అక్కడికి నేను ఎందుకు వెళ్ళా అనుకున్నావు? మార్కుల బోర్డు కొట్టేసా 7, 8. అవును, కొట్టడం ఎందుకు? నువ్వు చేస్తే వాళ్ళే అయ్యే కదా ఇచ్చేది. అందుకే స్కిట్ తర్వాత అవి ఇస్తారనేవి తీసుకొచ్చా. ఇప్పుడు 10 మార్క్స్ ఇస్తారు. అయ్యో చూడు 6 నెలలు తెప్పొచ్చు కదా సార్. సర్లే సార్, ఏదో ఒకటి. లచ్చిందేమి మిమ్మల్ని కనుకరించిందే తల్లి. ఇంకా ఎన్ని రోజులు రా ఇలా? మానేసి వెళ్ళిపో బ్రో, నిన్నెవరు ఆపారు? నైట్ కళ వచ్చింది తెలుసా? కళలో శివాజీ నచ్చి తిట్టాడు. 10 నిమిషాలు ఈ స్కిట్ చేయి, తర్వాత నీ కళ నెరవేరబోతుంది. ఒక 1 ఇయర్ గట్టిగా ట్రై చేస్తే రష్మి పడిపోద్దా? 1 ఇయర్ తర్వాత గట్టిగా ట్రై చేయి. టెన్షన్ అన్న వస్తుందేమో కానీ ఆవిడ మాత్రం రాదు నీకు. నువ్వు ఇట్లా అంటావు. ఈ స్టేజ్ మీద ఒక విషయం అబ్జర్వేషన్ చేసావా నువ్వు? నేను చేయలేదురా. ఖుష్బు గారు నన్ను అదోలా చూస్తున్నారా? నువ్వు ఇంకోటి అబ్జర్వ్ చేసావా? ఏంటది? ఖుష్బు గారికి అది సెట్ అంతా నీ వంకే చూస్తుంది. ఎందుకట్లా? నువ్వు ఎప్పుడైనా చేయకపోతావా, చూడకపోతావా, వెళ్ళేటప్పుడు అని ఒక ఆశ వాళ్ళకి. అక్కడేదో ఒక కొంప ఉంది, ఆ కొంపకి వెళ్దాము. ఓకేనా? అబ్జర్వేషన్ చేద్దాం ఎవరు వస్తారు. చిన్నోడా అటు చూసావా? ఈ అమ్మాయి నాకురా. కాదురా, చిన్నోడు కదా, ఈ అమ్మాయి నాకేరా. వద్దురా, నేను పెద్దోని చెప్తున్నా, ఈ అమ్మాయి నాకే. సరే సరేలే. పని ఒక్కదాన్ని చేయలేకపోతున్నా అక్క. చెల్లె ఇంత అందంగా ఉంటే మరి అక్క ఎంత అందంగా ఉంటుందో. అరే తమ్ముడు, చెల్లె ఎంత అందంగా ఉందంట అక్క. చెల్లె నీకు ఫిక్స్ రా. కాదురా పెద్దోడు, నువ్వు చెల్లె నువ్వు ఫిక్స్. నేను పెద్దోని చెప్తున్నా, చెల్లె ఫిక్స్ ఫిక్స్ ఫిక్స్. మరి మాట మార్చుకో. మాట మార్చా, నువ్వు కూడా మాట మార్చు. నేను కూడా మాట మార్చను. సోకులు పడింది చాలు కానీ పని చేయవే. అరే అన్నయ్య, తమ్ముడు పెద్దది నీకే. ఫిక్స్ ఫిక్స్ ఫిక్స్. ఇప్పుడు ఏం చేద్దాంరా? నువ్వు కామ్ గా ఉండు, నేను ఏదో ప్లాన్ చేసి ఏదో సెట్ చేస్తా. పట్టుకో. దా 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 దా. ఎవరు మీరు ఇంతకే? లచ్చిందేవి నిన్ను కనుకరించిందిరా కుయ్యా. అవునా? అవును. మేఘలో దాటేసింది. జబర్దస్త్ గేట్ దాకా వచ్చిన లక్ష్మీదేవి మన మేనేజర్ గారు ఆపేశారు. లక్ష్మీదేవి రావాలంటే ఏం చేయాలి? మీ ఇంట్లో ఇంకా మీ అమ్మా నాన్నలు గాని, మీ అమ్మాయిలు గాని, కూతుర్లు ఉన్నారు, బిడ్డలు పిల్లలు రండి. ఇదిగో ఇది నా పెద్ద బిడ్డ. తెలుసు తెలుసు తెలుసు. లచ్చిందేవి నిన్ను కనుకరించిందే తల్లి. నీకు డబ్బులు ఇస్తదే తల్లి. నాకు ఎవరైనా ఇస్తారు. లక్ష్మీదేవి గురించి చెప్పండి స్వామి. చేతో ఎందుకు కానీ? లచ్చిందేవి వస్తే ఏం చేస్తావు? ఏం చేస్తా? నాకు 2 కూతుర్లు ఉన్నారు, వాళ్ళు పెళ్లి చేస్తా. పెళ్లి చేస్తావా? ముందు వాళ్ళ జాతకాలు చూడాలి కదా. చూడండి. చూడు. అది నువ్వు అరుస్తున్నావు. ఒకరి చుట్టూ ఏమైంది స్వామి? ఏమైంది? మీ కూతురు జాతకాల్లో దోషాలు దోషం ఉందా? గట్టిగా ఒకళ్ళు గినిపిస్తే సీక్రెట్. ఏమైంది? వాళ్ళకి మీరు ఎవరినిచ్చి పెళ్లి చేసినా సరే, ఎంత మంచోళ్ళ నుంచి పెళ్లి చేసినా సరే ఎదవల్లాగా అయిపోతుంది. కాబట్టి చూసి ఎవరికైనా మంచోళ్ళకి ఇచ్చి పెళ్లి చేసుకోండి. తెలిసిన వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయ. మేము ఉంటాము, వస్తాము. స్వామి స్వామి స్వామి, ఇంతకు మీకు పెళ్లి అయిందా? కాలేదు. అయ్యో స్వామి, ప్లీజ్ స్వామి, నా కూతుర్ల గురించి మీకే తెలుసు కాబట్టి దయచేసి మా కూతుర్లను మీరే పెళ్లి చేసుకోండి. చేసుకోండి స్వామి, చేసుకోండి ప్లీజ్, చేసుకోండి స్వామి. నువ్వు ఇలా కొట్టుకుంటాడు చేసుకున్నా వేస్ట్. ఎందుకు? చచ్చిపోతాడు. నువ్వు అసలు మాట్లాడొద్దు, ఓకే ప్లీజ్. ఇదే ఫిక్స్. రండి పెళ్లి చేసుకుందాం. పెళ్లి చేసుకుందాం రండి. అమ్మా మీ ఇద్దరు పెళ్లి చేసుకోండి. మీ ఇద్దరు పెళ్లి చేసుకోండి. అది ఇటండి, మేము ముందే అనుకున్నాం. గ్రహాలు ముందే బుధుడు, శుక్రుడు, శని. కాబట్టి ఈ అమ్మాయి నేను చేసుకోవాలి, ఈ అబ్బాయి నేను చేసుకోవాలి. అవునా? సరే అర్జెంట్ చేసుకోండి, ఇప్పుడే పెళ్లి చేసుకోండి.
పిల్ల పాపలతో పెళ్ళైన 10 రోజుల తర్వాత ఏమండి సిగరెట్ తాగుతున్నారా? అవును. దాన్ని వదిలేయండి. వదిలేయా, నీకంటే ఇదే లావుంది. ఏమండి దాన్ని మాంటారా మాండ్రా? నేను జబర్దస్తే మానలే, ఇది ఎట్లా మాంతా? ఇప్పుడు మా నాన్నతో చెప్తా. నాన్న నాన్న వదినమ్మేంటి అలా వెళ్ళిపోయింది? ఏదో ఫ్లోలో సిగరెట్ దాకా ఏదో మాట్లాడాను రా. నాన్న నాన్న వెళ్ళి చూడాలి ఏం చేస్తున్నాడా? ఏమైంది? సిగరెట్ తాగుతున్నాడు నాన్న. పెద్దల్లుడు సిగరెట్ పెళ్ళైన 10 రోజులకే సిగరెట్ తాగుతుంటా? వాడంతా తేలుస్తావు నేను. ఎక్కడికి మావి గారు? చిన్నల్లుడు పెద్దల్లుడు అంత తేలుస్తావు, వాడిని చంపేస్తా ఈ రోజు. పెద్దల్లుడు చంపేస్తారా? దేనికి? సిగరెట్ తాగుతున్నాడంట పెళ్ళైన 10 రోజులకే. వాడిని చంపేయాలి నేను. వాడిని కొట్టడం కాదు మావి గారు, వాడు చంపేయండి. చంపేయాలా? అలాంటి మంచోడు బతకడానికి ఈ భూమి మీద హక్కు లేదు మావయ్య, చంపేయండి వాడిని. అది అసలు వాడి గురించి తెలుసా మీకు? సిగరెట్ తాగుతున్నాడు. సిగరెట్ తాగట్లేదు. చిన్నప్పుడు ఇంట్లో వాళ్ళ అమ్మ పొయ్యంటిస్తే ఆ పొగొస్తే సిగరెట్ పొగ అనుకుని ఇంట్లో తలుపేసుకుని 3 రోజులు బయటికి రాలేదురా వాడు. అవును, మరి అలాంటిది ఈ రోజు ఇష్టం లేని సిగరెట్ ఇట్లా పట్టుకుని గుప్పు గుప్పు గుప్పు. దానికి కారణం ఏంటో తెలుసా? నీ కూతురు జాతకంలో ఉన్న దోషం. మీకు ఆ రోజు ఏం చెప్పాను? దోషం ప్రకారం ఏమవుతుందని చెప్పాను. మంచోళ్ళు చెడ్డోళ్ళుగా మారతారన్నారు. ఈ రోజు ఆ మంచోడు చెడ్డోడు అయిపోయాడు. ఓవర్ యాక్టింగ్ ఓవర్ యాక్టింగ్. ఇంత మంచోళ్ళు పెట్టుకొని అపార్థం చేసుకున్నా. ఏమే పాపిస్తానా? అల్లుడి మీద లేనిపోని మాటలు. బయటికి రా, బయటికి రా. ఏమండి క్షమించాలి పో. ఇంక దొరికిందే సందని నువ్వు ఏది పడితే చేస్తావు పో. చూసావా ఎలా మేనేజ్ చేశాను? ఈసారి నువ్వు ఎంజాయ్ చేయి, ఓకేనా? నేను చూసుకుంటా, వెళ్ళు. ఈయన మేనేజ్ చేసి తల ప్రాణం తోక్కొస్తుంది. ఏం చేస్తున్నారండి మీరు? మందు తాగుతున్నా. మీరు మర్యాదగా ఇచ్చేయండి. నేను తెచ్చుకునే క్వార్టర్, నువ్వు ఇంకో క్వార్టర్ తెచ్చుకుని తాగు. అసలు వాణ్ణి కాదు అన్నాలి. అమ్మా అమ్మా ఒక ఏమైందమ్మా? నట్టు ఇంట్లో కూర్చొని మందు ముందు తాగుతున్నాడా? నట్టింట్లో మందు తాగుతావా? నిన్ను అల్లుడు అలా తాగడానికి కారణం ఎవరు? నువ్వు కాదా? నీలో ఉన్న దోషం కదా? షుగర్ వచ్చినా గానీ ఇంత మందు కూడా తీసుకోలేదేవాడు. అలాంటి వాడు గుప్పి 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 తాగుతున్నాడంటే దానికి కారణం ఎవరు? అదే నేను చేసుకోపోతే నీ నుదుట పుట్టినేదా? మెల్ల తాళుండేదా? కాలికి మెట్లుండేనా? ఇంత పెద్ద ధైర్యం నాకుండేనా? ఇలాంటి పాపిస్టోళ్ళు ఇంట్లో ఉండడానికి వెళ్ళలేదు. ఇలా దోషాలు పోవాలంటే మేము తీర్థయాత్రలకు వెళ్తాం, మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఓకేనా? ఇంకేం మాట్లాడు. ఓకే ఓకే. కవర్ చేసావురా. అలా ఇవ్వాలరా. ఫ్యామిలీలో ఒకరు తింగరోళ్ళు ఉంటారు. వీళ్ళ ఫ్యామిలీ తింగరోళ్ళే ఉన్నారు. మొత్తం ఇలా వంశమే తిగడతాను ఉంది. హలో, అవునా? సరిదా ఇవ్వరా? అరే నా పాత ఎక్సెల్ ఎవరు ఉంది కదా, కలుస్తా అంటుందిరా. ఎక్కడ కలవాలో అర్థం కావట్లేదురా. ఎందుకురా ఇంట్లో కలవు? కాదురా, ఇప్పుడు నేను అమ్మాయిని తెచ్చుకున్న తర్వాత మామయ్య గట్ట ఇంట్లో సడన్ వస్తే రాని ఏమి అంటాడు? అల్లుడు అంటాడు. మామయ్య జాతకం అంటాం, దోషం అంటాం, దోషం అంటాం. మళ్ళీ నాటకం. నాటకం. ఉడికిన నేను తీసుకొస్తా. వీళ్ళు నిజమైన వాళ్ళు కాదనమాట. ఇది చేసేయన్ని తప్పులు వాళ్ళ మంచోళ్ళని యాక్టింగ్ చేస్తున్నారా? నా యాక్టింగ్ ఏంటో చూపిస్తాయి. అరే నువ్వు ఎక్కడే ఉండు, నేను చిన్నగా మాట్లాడుకో. మాట్లాడుకో. ఎన్ని రోజులు అవుతుందో నీ చేతి కాఫీ దగ్గర. నువ్వు వెళ్ళి కవర్ అల్లేడు మీరు జాతరకు అన్నారు. అది డబ్బులు మర్చిపోయాను. అవునా? ఓకే. ఆయన గుళ్ళుదేముంది, ఈ రోజు వెళ్ళొచ్చు, రేపు పోవచ్చు. ఏదైనా కూల్ డ్రింక్ తాగుతాం. కూల్ డ్రింక్ లేవు మామయ్య. మామయ్య, కూల్ డ్రింక్ లేవు. తాగుతాం. ఏమైంది? ఏమి లేవు మామయ్య. మామయ్య మా Who is this girl? జాతకం. జాతకం కదా. పాపం ఏం తప్పే ఉంది తెలుసు. అమ్మా జాతకంలో లేకపోతే ఏం అమ్మా ఇలా రండి అమ్మా. చూసావా అల్లుడు అమ్మాయిని తెచ్చుకున్నాడు. కోప్పడకూడదు, ఇదంతా జాతకం కోసమే. ఇప్పుడు ఈ పరిష్కారం పోవాలంటే పెద్దలుడు యూ కమ్ దిస్ టై చిన్నల్లుడు. ఇప్పుడు వీళ్ళిద్దరిని ఇలా పెట్టి మనం చెప్పులు, చీపిరి, కర్రలు అవన్నీ తెచ్చుకొని ఒంగు పెట్టి
నాట్ దట్ టైప్ ఆఫ్ బీటింగ్. ఈ రోజు నుంచి మీ కూతురికి ఏ కష్టం రాకుండా నేను చూసుకుంటాను మామయ్య. అది. మిగతాది అన్న తీరితే హ్యాండిల్ చేసుకో. నేను చూసుకుంటా, నువ్వు వెళ్ళిపో. సజాజీ శివాజీ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? బాగుంది, ఎనర్జెటిక్ గా ఉంది, బాగుంది. ఖుష్బు గారు నిజంగానే బాగుంది. ఈ రోజు స్కిట్ ఫ్లో బాగుంది, పంచెస్ బాగుంది. ఇట్స్ నైస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఖుష్బు గారు. సో జడ్జెస్ నాన్ స్టాప్ నూకరాజు అండ్ తాగ్బోతు రమేష్ కి మీరు ఇచ్చే స్కోర్స్. ఖుష్బు మ్యామ్ 18 out of 20. Thank you guys. Thank you.